హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయవరపు శ్రీనివాస్ని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుగు అకాడమీ వారు ప్రకటించినటువంటి గురుకుల మెయిన్స్ తెలుగు భాష సాహిత్యం అనే పుస్తకంలోని నవలా ప్రక్రియకు సంబంధించినటువంటి మిగిలిన అంశాలను కూడా నేర్చుకుందాం ఫ్రెండ్స్. పేజీ నెంబర్ 120, 121 పేజీ, 122 పేజీలో జాగ్రత్తగా పరిశీలించండి. విప్లవ కవిగా ప్రసిద్ధి చెందిన కవి ఎవరు అంటే చెరబండరాజు. విప్లవ నిబద్ధతతో గ్రామీణ ప్రజల సంఘర్షణలను, పోరాటాలను చిత్రిస్తూ రచనలు చేసిన కవి ఎవరు అంటే చెరబండరాజు. నిప్పురాళ్ళు, మాపల్లె ప్రస్థానం, దారి పొడుగునా. నిప్పురాళ్ళు, మాపల్లె ప్రస్థానం, దారి పొడుగునా అనే నవలలు రచించింది ఎవరు అంటే చెరబండరాజు. నిప్పురాళ్ళు, మాపల్లె ప్రస్థానం, దారి పొడుగున అనే నవలలు రాసింది ఎవరు? చెరబండరాజు అని చెప్పేసి గుర్తుంచుకోండి. పట్టణీకరణను నిరసిస్తూ, పట్టణీకరణను నిరసిస్తూ భూపాల్ రచించిన నవలిక ఏమిటి అంటే పట్నం వచ్చిన పల్లె. నవలిక అంటే చిన్న పల్లె, నవలిక అంటే చిన్న నవల. పట్టణీకరణను నిరసిస్తూ భూపాల్ రాసినటువంటి నవలికే పట్నం వచ్చిన పల్లె అని గుర్తుంచుకోండి. తెలంగాణ దళిత బహుజనుల జీవితాలు, సంస్కృతి, పండుగలను చిత్రిస్తూ తిరుపతయ్య రచించిన నవలలు ఏమిటి అంటే బతుకు జీవన సమరం అనే నవలలలో తిరుపతయ్య తెలంగాణ దళితుల జీవితాలను, సంస్కృతిని, పండుగలను చిత్రించడం జరిగింది అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూస్తే దళితుల చైతన్యాన్ని చిత్రిస్తూ వేముల ఎల్లయ్య కక్క సిద్ధి అనే నవలలు రాసిండు. దళితుల జీవితాన్ని చిత్రిస్తూ వేముల ఎల్లయ్య కక్క సిద్ధి అనే నవలలు రాశాడు. దళిత సంస్కృతిని, జీవిత విధానాన్ని వాస్తవికంగా ప్రతిబింబింపజేస్తూ, దళిత సంస్కృతిని, జీవిత విధానాన్ని వాస్తవికంగా చిత్రింపజేస్తూ, ప్రతిబింబింపజేస్తూ దళితుల నిత్య జీవితంలోని భాష, యాసల్లో రాయబడిన మొదటి నవల ఏమిటి అంటే వేముల ఎల్లయ్య రాసిన కక్క అనే నవల. వేముల ఎల్లయ్య రాసిన కక్క అనే నవలలో దళితుల సంస్కృతి, జీవిత విధానము మరియు దళితుల నిత్య జీవితంలోని భాష, యాసలు అనేవి తెలుపబడినవి. ఆ విధంగా రాయబడిన తొలి నవల ఏది అంటే కక్కనే. దళితుల జీవితాన్ని చిత్రిస్తూ కదిరే కృష్ణ రచించిన నవల ఏమిటి అంటే పొద. దళితుల జీవితాన్ని చిత్రిస్తూ కదిరే కృష్ణ రచించిన నవల ఏమిటి? పొద అని గుర్తుంచుకోండి. దళితుల జీవితాలను ప్రతిబింబింపజేస్తూ జాజుల గౌరీ రచించిన నవలలు ఏమిటి అంటే మన్ను బిడ్డ, వైనం. దళితుల జీవితాలను ప్రతిబింబింపజేస్తూ జాజుల గౌరీ, మన్ను బిడ్డ, వైనం అనే నవలలు రాశారు, గుర్తుంచుకోవాలి. ఒక దళిత స్త్రీ వ్యవసాయం చేసేటప్పుడు ఎదుర్కొనే సమస్యలను చిత్రించిన నవల మన్ను బిడ్డ. ఒక దళిత స్త్రీ వ్యవసాయం చేసేటప్పుడు ఎదుర్కొనే సమస్యలను చిత్రించినటువంటి జాజుల గౌరీ నవల ఏమిటి ఫ్రెండ్స్? మన్ను బిడ్డ అని గుర్తుంచుకోండి. దళితుల జీవితాలను, ఆచార వ్యవహారాలను చిత్రిస్తూ మాదిగ సమాజంలోని అధికార సంబంధాలను తెలిపిన జాజుల గౌరీ నవల ఏది అంటే వైనం అని గుర్తుంచుకోండి. వైనంలో మాదిగ సమాజంలోని అధికార సంబంధాలు తెలియజేయబడ్డాయి, దళితుల జీవితాలు, ఆచార వ్యవహారాలు తెలియజేయబడ్డాయి అని చెప్పేసి గుర్తుంచుకోండి. జాజుల గౌరీ రచించిన వైనం నవలకు 2016లో తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారం లభించింది. జాజుల గౌరీ రచించిన ఏ నవలకు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం లభించింది అని చెప్పి అడుగుతారు. వైనం అని గుర్తుంచుకోండి. జాజుల గౌరీ రచించిన వైనం నవలకు ఏ పురస్కారం లభించింది అని చెప్పి అడుగుతారు. తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా
భూతం ముత్యాలు. భూతం ముత్యాలు మాలల సంస్కృతిని, జీవిత విధానాన్ని వాస్తవికంగా చిత్రిస్తూ రచించిన నవలలు ఏమిటి అంటే శూర, పురుడు, ఇగురం. శూర, పురుడు, ఇగురం అనేటువంటి నవలలలో భూతం ముత్యాలు మాలల సంస్కృతిని చక్కగా తెలియజేయడం జరిగింది. దళితుల జీవితాలను చిత్రిస్తూ నేను బానిసన మైల అనే నవలలు రాసింది ఎవరంటే, దళితుల జీవితాలను చిత్రిస్తూ నేను బానిసన మైల అనే నవలలు రాసింది గుండెపంగు వరకుమార్. దళితుల జీవితాలను చిత్రిస్తూ గుండెపంగు వరకుమార్ నేను బానిసన మైల అనే నవలలు రాశాడని గుర్తుంచుకోండి. దశరథ్ లంబాడీల జీవితాన్ని చిత్రిస్తూ, దశరథ్ అనే కవి లంబాడీల జీవితాన్ని చిత్రిస్తూ శతాబ్దాల నిశ్శబ్దం, తెగిపడిన సంఖ్యలు అనే నవలలు రాశాడు. దశరథ్ అనేటువంటి కవి లంబాడీల జీవితాన్ని చిత్రిస్తూ, దశరథ్ అనే కవి లంబాడీల జీవితాన్ని చిత్రిస్తూ రాసినటువంటి నవలలు ఏమిటి అంటే శతాబ్దాల నిశ్శబ్దం, తెగిపడిన సంఖ్యలు. శతాబ్దాల నిశ్శబ్దం, తెగిపడిన సంఖ్యలు అనే నవలలు రాసింది ఎవరంటే దశరథ్. దశరథ్ రచించిన శతాబ్దాల నిశ్శబ్దం, తెగిపడిన సంఖ్యలు అనే నవలల్లో ఎవరి జీవితాలు తెలియజేయబడినవి అంటే లంబాడీల జీవితాలు అని చెప్పి గుర్తుంచుకోండి. తిరుకోవలూరు శశిరేఖ రచించిన నవల ఏమిటి అంటే కాలానికి సమాధి. తిరుకోవలూరు శశిరేఖ రచించిన నవల ఏమిటి? కాలానికి సమాధి అని చెప్పి గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా చూస్తే తెలంగాణ గ్రామీణ జీవితాన్ని చిత్రిస్తూ, తెలంగాణ గ్రామీణ జీవితాన్ని చిత్రిస్తూ ఇల్లిందల సరస్వతీదేవి రచించిన నవల బాంచన్ కాల్ముక్త. ఇల్లిందల సరస్వతీదేవి తెలంగాణ గ్రామీణ జీవితాన్ని చిత్రిస్తూ బాంచన్ కాల్ముక్త అనే నవల రాసింది అని గుర్తుంచుకోండి. ఇక వెంపో అనే కవి రచించిన నవలలు చూస్తే, ఎవరా కవి? వెంపో. వెంపో రచించిన నవలలు చూస్తే ఈ దేశం నాది, వెలుతురు మలుపులు. ఈ దేశం నాది, వెలుతురు మలుపులు అనే నవలలు రాసింది ఎవరు అంటే వెంపో. ఈ దేశం నాది, వెలుతురు మలుపులు అనే నవలలు వెంపో రాశారు. భూదానోద్యమాన్ని వస్తువుగా తీసుకొని రాసిన నవల ఏమిటి అంటే ఈ దేశం నాది. భూదానోద్యమాన్ని కథా వస్తువుగా తీసుకొని వెంపో రాసిన నవలే ఈ దేశం నాది. ఈ దేశం నాది నవలలో వెంపో భూదానోద్యమాన్ని వస్తువుగా తీసుకొని రాయడం అనేది జరిగింది. వెంపో తన వెలుతురు మలుపులు అనేటువంటి నవలలో తెలంగాణలోని ఆర్య సమాజ ఉద్యమాన్ని తెలియజేసిండు. తెలంగాణలోని ఆర్య సమాజ ఉద్యమాన్ని తెలియజేస్తూ వెంపో రాసిన నవల ఏమిటి అంటే వెలుతురు మలుపులు. గుర్తుంచుకోవాలి, వెలుతురు మలుపులు అనే నవల ఏమో తెలంగాణలోని ఆర్య సమాజ ఉద్యమాన్ని తెలియజేసింది. ఈ నవల రాసింది వెంపో. భూదానోద్యమాన్ని గురించి తెలియజేస్తూ వెంపో రాసినటువంటి నవల ఈ దేశం నాది అని కూడా గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూస్తే కాలువ మల్లయ్య. కాలువ మల్లయ్య యొక్క రచనలు చూస్తే వీరు తెలంగాణ బహుజనుల జీవితాన్ని, సంస్కృతిని చిత్రిస్తూ, కాలువ మల్లయ్య తెలంగాణ బహుజనుల జీవితాన్ని, సంస్కృతిని చిత్రిస్తూ భూమి పుత్రుడు, సాంబయ్య చదువు, భూమిపుత్రుడు, సాంబయ్య చదువు, మాట్లాడే బొమ్మలు, బతుకు పుస్తకం అనే నవలలు కాలువ మల్లయ్య రాశాడు. తెలంగాణ దళితుల యొక్క, బహుజనుల యొక్క జీవితాన్ని చిత్రిస్తూ, తెలంగాణలోని బహుజనుల జీవితాన్ని చిత్రిస్తూ కాలువ మల్లయ్య భూమిపుత్రుడు, సాంబయ్య చదువు, మాట్లాడే బొమ్మలు, బతుకు పుస్తకం అనే నవలలు రాశాడు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా. ఈ యొక్క 4 రచనల్ని ఒక వాక్యం రూపంలో గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తే, భూమిపుత్రుడు సాంబయ్య చదువును గూర్చి
భూమిపుత్రుడు సాంబయ్య చదువును గూర్చి మాట్లాడే బొమ్మలు బతుకు పుస్తకంలో కలవు. భూమిపుత్రుడు సాంబయ్యను గురించి మాట్లాడే బొమ్మలు బతుకు పుస్తకంలో కలవు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అప్పుడు భూమిపుత్రుడు, సాంబయ్య చదువు, మాట్లాడే బొమ్మలు, బతుకు పుస్తకం అనే నవలలు గుర్తుకు వస్తాయి. ఈ నవలలు రాసింది కాలువ మల్లయ్య అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ చూస్తే పెద్దింటి అశోక్ కుమార్. పెద్దింటి అశోక్ కుమార్ నవలలు చూస్తే ఎడారి మంటలు, దాడి, నెత్తుటి ధార, ఎడారి మంటలు, దారి, నెత్తుటి ధార, ఎడారి మంటలు, దాడి, ఎడారి మంటలు, దాడి, నెత్తుటి ధార, అక్కుల యోధుడు, భూదేవి, జిగర్ అనేటువంటి నవలలు రాసింది పెద్దింటి అశోక్ కుమార్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ ఎడారి మంటలు, దాడి, నెత్తుటి ధార, భూదేవి, జిగర్ అనేటువంటి రచనలు గుర్తుంచుకోవడం కోసం ఎడారి మంటల్లో అక్కుల యోధుడు నెత్తుటి ధారకు, ఎడారి మంటల్లో అక్కుల యోధుడి నెత్తుటి ధారకు భూదేవి జిగర్ అయింది అని గుర్తుంచుకోండి. ఎడారి మంటల్లో అక్కుల యోధుడి నెత్తుటి ధారకు భూదేవి జిగర్ అయింది అని చెప్పి గుర్తుంచుకుంటే ఎడారి మంటలు, అక్కుల యోధుడు, నెత్తుటి ధార, భూదేవి, జిగర్ అనే నవలలు పెద్దింటి అశోక్ కుమార్ రాశాడు అని చెప్పి మనకు గుర్తుకు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దాడి అనే నవల రాసింది ఎవరు అంటే కూడా పెద్దింటి అశోక్ కుమార్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక బతుకు సాగక, పుట్టి పెరిగిన చోట బతుకు సాగక వలసలు పోయే ప్రజల జీవితాలను చిత్రిస్తూ పెద్దింటి అశోక్ కుమార్ రాసిన నవల ఏమిటి అంటే ఎడారి మంటలు. పుట్టి పెరిగిన చోట బతుకు సాగక వలసలు పోయేటువంటి ప్రజల జీవితాలను చిత్రిస్తూ పెద్దింటి అశోక్ కుమార్ రాసిన నవలే ఎడారి మంటలు అని గుర్తుంచుకోండి. నేటి సమస్యను ప్రధాన ఇతివృత్తంగా చేసుకొని పెద్దింటి అశోక్ కుమార్ చేసిన రచన దాడి. దాడి అనే నవలలో పెద్దింటి అశోక్ కుమార్ నీటి సమస్యను గురించి తెలియజేయడం జరిగింది. ఆటవారి నవలా రచన పోటీలో బహుమతి పొందిన పెద్దింటి అశోక్ కుమార్ నవల ఏమిటి అని అడుగుతారు. జిగర్ అని గుర్తుంచుకోండి. ఆటవారి నవలా పోటీలో బహుమతి పొందిన పెద్దింటి అశోక్ కుమార్ నవల ఏమిటి అని అడుగుతారు. జిగర్ అని గుర్తుంచుకోవాలి. జిగర్ అనే నవల ఆటవారి నవలా పోటీలలో బహుమతిని పొందింది. ఈ జిగర్ నవల రాసింది ఎవరు అంటే పెద్దింటి అశోక్ కుమార్. దాడి నవల రాసింది ఎవరు అంటే పెద్దింటి అశోక్ కుమార్. హక్కుల యోధుడు, భూదేవి, జిగర్, ఎడారి మంటలు, నెత్తుటి ధార అనే నవలలు రాసింది కూడా పెద్దింటి అశోక్ కుమార్నే అని గుర్తుంచుకోవాలి. ఈ జిగర్ అనే నవల ప్రత్యేకత ఏమిటి అంటే ఇది హిందీ, పంజాబీ, ఇంగ్లీష్ భాషల్లోకి అనువదించబడిందంట. పెద్దింటి అశోక్ కుమార్ రచించిన ఏ నవల హిందీ, ఇంగ్లీషు, పంజాబీ భాషలోకి అనువదించబడింది అంటే పెద్దింటి అశోక్ కుమార్ రాసిన జిగర్ నవల హిందీ, పంజాబీ, ఇంగ్లీష్ భాషల్లోకి అనువదించబడ్డది, గుర్తుంచుకోవాలి. ఇకపోతే విప్లవోద్యమంపై సానుభూతి చూపే విద్యార్థుల జీవితాలను చిత్రిస్తూ విప్లవోద్యమంపై సానుభూతి చూపే విద్యార్థుల యొక్క జీవితాలను చిత్రిస్తూ నందిగం కృష్ణారావు రచించిన నవల ఏమిటి అంటే చీకట్లో నల్లపిల్లి. విప్లవోద్యమం పైన సానుభూతి చూపే విద్యార్థుల జీవితాలను చిత్రిస్తూ నందిగం కృష్ణారావు రాసిన నవల ఏమిటి ఫ్రెండ్స్? చీకట్లో నల్లపిల్లి. చీకట్లో నల్లపిల్లి అనే నవల రాసింది ఎవరు? నందిగం కృష్ణారావు. నందిగం కృష్ణారావు రాసిన చీకట్లో నల్లపిల్లి అనే నవలలో తెలియజేయబడిన అంశం ఏంటి? విప్లవోద్యమంపై సానుభూతి చూపే విద్యార్థుల జీవితాలు అనేవి ఈ యొక్క చీకట్లో నల్లపిల్లి అనే నవలలో తెలియజేశారు నందిగం కృష్ణారావు అని గుర్తుంచుకోండి. 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని
1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఇతివృత్తంగా తీసుకొని పరవస్తు లోకేశ్వర్ రచించిన నవల ఏమిటి అంటే సలాం హైదరాబాద్. చాలా ప్రసిద్ధి చెందిన నవల. 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని అంశంగా తీసుకొని పరవస్తు లోకేశ్వర్ సలాం హైదరాబాద్ అనే నవల రాశాడు, గుర్తుంచుకోవాలి. ఈ నవలలో చరిత్ర వృత్తాంతం ఇది. ఈ నవలలో చరిత్ర వృత్తాంతంగా తీసుకోబడింది. ఓకేనా. నవలలాగా సాగిన చరిత్ర వృత్తాంతమే సలాం హైదరాబాద్ నవల. గతంలోకి వర్తమానంలోకి మారుతూ తెలంగాణ చారిత్రక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పరిస్థితులను వివరించే నవలే సలాం హైదరాబాద్. గతంలోకి వర్తమానంలోకి మారుతూ తెలంగాణ చారిత్రక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పరిస్థితులను తెలియజేస్తూ పరవస్తు లోకేశ్వర్ సలాం హైదరాబాద్ అనే నవల రాశాడు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ నవలలో ఏ కాలం నాటి అంశాలు తెలియజేయబడుతున్నాయంటే 1578 నుంచి 1970 మధ్య కాలంలోని అంశాలు తెలియజేయబడుతున్నాయి. సలాం హైదరాబాద్ అనే నవలలో 1578 నుంచి 1970 మధ్య కాలంలోని అంశాలు తెలియజేయబడుతున్నాయి. 1578 జూలై 10 నుంచి 1578 జూలై 10 నుంచి 1970 మధ్య కాలంలోని అంశాలు తెలియజేస్తూ పరవస్తు లోకేశ్వర్ రాసినటువంటి నవల సలాం హైదరాబాద్ అని గుర్తుంచుకోండి. మరి ఈ సలాం హైదరాబాద్ నవలలో స్వామి అనే ఒక విద్యార్థి ఆత్మకథ గలదట. స్వామి అనే ఒక విద్యార్థి ఆత్మకథ గల నవల ఏది అంటే సలాం హైదరాబాద్ అని గుర్తుంచుకోండి. స్వామి అనే విద్యార్థి ఆత్మకథ గల నవల సలాం హైదరాబాద్ గుర్తుంచుకోవాలి. ఈ సలాం హైదరాబాద్ అనే నవలకు తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారం లభించింది అని చెప్పేసి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే జాజుల గౌరీ రచించినటువంటి వైనం అనే నవలకు కూడా తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం 2016లో లభించింది. అదేవిధంగా పరవస్తు లోకేశ్వర్ రచించినటువంటి సలాం హైదరాబాద్ నవలకు కూడా తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం లభించింది అని చెప్పి గుర్తుంచుకోవాలి. తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వవాదాన్ని ప్రతిబింబించే నవలే సలాం హైదరాబాద్. తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వవాదాన్ని సలాం హైదరాబాద్ నవల ప్రతిబింబిస్తుంది అని చెప్పి గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూస్తే డాక్టర్ శంకరయ్య రచించిన నవలలు చూస్తే దూరపు కొండలు అనే నవల రాసింది ఎవరు ఫ్రెండ్స్? డాక్టర్ శంకరయ్య దూరపు కొండలు అనే నవల రాస్తూ ఈ నవలలో అమెరికాలో స్థిరపడిన భారతీయుల కుటుంబ జీవిత పరిస్థితులను గురించి తెలియజేసిండు. దూరపు కొండలు అనే నవలలో డాక్టర్ శంకరయ్య తెలియజేసిన అంశం ఏమిటి అంటే అమెరికాలో స్థిరపడిన భారతీయుల కుటుంబ జీవన పరిస్థితులను గురించి తెలియజేయడం జరిగింది. ఈ డాక్టర్ శంకరయ్య రాసిన దూరపు కొండలు అనే నవలకు సిపి బ్రౌన్ అకాడమీ నవ్యవార పత్రికలు. ఈ డాక్టర్ శంకరయ్య రచించిన దూరపు కొండలు అనే నవలకు సిపి బ్రౌన్ అకాడమీ నవ్య వారపత్రికలు సంయుక్తంగా నిర్వహించిన నవలల పోటీలలో ₹1,00,000 బహుమతి లభించిందంట. బాగా గుర్తుంచుకోవాలి, ముఖ్యమైన అంశం ఇది. డాక్టర్ శంకరయ్య రచించిన నవల ఏమిటి అని అడుగుతారు. దూరపు కొండలు నవల రచించింది ఎవరు అంటే డాక్టర్ శంకరయ్య. ఈ దూరపు కొండలు నవలలోని ఇతివృత్తం ఏమిటి అంటే అమెరికాలో స్థిరపడినటువంటి భారతీయుల కుటుంబ జీవన స్థితిగతులను తెలియజేయడం. అమెరికాలో స్థిరపడిన భారతీయుల కుటుంబ జీవన స్థితిగతులను తెలియజేస్తూ డాక్టర్ శంకరయ్య రచించిన నవల ఏది అంటే దూరపు కొండలు అని గుర్తుంచుకోండి. ఈ దూరపు కొండలు అనే నవలకు గాను సిపి బ్రౌన్ అకాడమీ నవ్య వారపత్రిక వారు సంయుక్తముగా నిర్వహించినటువంటి నవలల పోటీలో ₹1,00,000 బహుమతి లభించింది.
సిపి బ్రౌన్ అకాడమీ, నవ్య వారపత్రికలు నిర్వహించిన నవలల పోటీలో ₹1,00,000 బహుమతి గెలుచుకున్న డాక్టర్ శంకరయ్య నవల ఏది అని అడుగుతాడు. దూరపు కొండలు. దూరపు కొండలులోని ఇతివృత్తం ఏంటంటే అమెరికాలో స్థిరపడిన భారతీయుల కుటుంబ జీవన స్థితిగతులను తెలియజేయడం. ఇక తెలంగాణ భాష నుడికారాలతోటి మలయశ్రీ రచించిన నవల ఏమిటి అని అడుగుతారు. నిర్ణయం. తెలంగాణ భాష నుడికారాలతో మలయశ్రీ రచించిన నవల ఏమిటి ఫ్రెండ్స్? నిర్ణయం అని గుర్తుంచుకోండి. పట్నాల్లో స్త్రీలు ఎటువంటి స్వేచ్ఛ లేకుండా హింసలకు గురి కావడాన్ని చిత్రిస్తూ పట్టణాల్లో నివసించే స్త్రీలు ఎటువంటి స్వేచ్ఛ లేకుండా హింసలకు గురి కావడాన్ని చిత్రిస్తూ గీతాంజలి రచించిన నవల ఏమిటి అంటే ఆమె అడవిని జయించింది. అతడు అడవిని జయించాడు అనే నవల అయితే కేశవరెడ్డి అని చెప్పుకున్నాం. మరి పట్టణాల్లో నివసించే స్త్రీలు ఎటువంటి స్వేచ్ఛ లేకుండా హింసలకు గురి కావడాన్ని చిత్రిస్తూ గీతాంజలి రాసిన నవల ఆమె అడవిని జయించింది అని గుర్తుంచుకోండి. తాడిగిరి పోతరాజు రచించిన నవలలు ఏమిటి? తాడిగిరి పోతరాజు రచించిన నవలలు మట్టి బొమ్మలు, పావురాలు. ఎర్ర పావురాలు అయితే అరిశెట్టి ప్రభాకర్. మట్టి బొమ్మలు, పావురాలు అనే నవలలు రాసింది ఎవరు అని అడుగుతారు. తాడిగిరి పోతరాజు అని గుర్తుంచుకోండి. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో రజాకార్ల దురాగతాలను తెలియజేసిన తాడిగిరి పోతరాజు నవల ఏమిటి అని అడుగుతారు. పావురాలు అని గుర్తుంచుకోండి. తాడిగిరి పోతరాజు తన పావురాలు నవలలో తెలంగాణ సాయుధ పోరాట కాలంలోని రజాకార్ల యొక్క దుశ్చర్యలను, దురాగతాలను తెలియజేయడం జరిగిందని గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూస్తే అంటే తాడిగిరి పోతరాజు అనగానే 2 నవలలు ఉన్నాయి ప్రధానంగా ఇక్కడ. మట్టి బొమ్మలు, పావురాలు. పావురాలు నవలలో ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాట కాలంలోని రజాకార్ల దురాగతాలను తెలియజేయడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఓకేనా? హైదరాబాద్ పట్టణ జీవితం సంస్కృతులను వివరిస్తూ, హైదరాబాద్ పట్టణ జీవితము మరియు సంస్కృతులను వివరిస్తూ భాస్కర భట్ల కృష్ణారావు రచించిన నవలలు ఏమిటి అంటే యుగ సంధి, వెల్లువలో పూచిక పుల్లలు. యుగ సంధి, వెల్లువలో పూచిక పుల్లలు అనే నవలలు రాసింది భాస్కర భట్ల కృష్ణారావు అని గుర్తుంచుకోండి. హైదరాబాద్ పట్టణ జీవితం సంస్కృతులను వివరిస్తూ భాస్కర భట్ల కృష్ణారావు రచించిన నవలలు ఏమిటి అంటే యుగ సంధి, ఇంకా వెల్లువలో పూచిక పుల్లలు అని గుర్తుంచుకోండి. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. హైదరాబాద్ పట్టణ జీవితం సంస్కృతులను వివరిస్తూ భాస్కర భట్ల కృష్ణారావు రాసిన నవలలు ఒకటి యుగ సంధి, ఇంకోటి వెల్లువలో పూచిక పుల్లలు. యుగ సంధి, వెల్లువలో పూచిక పుల్లలు అనే నవలలు రాసింది ఎవరు అంటే భాస్కర భట్ల కృష్ణారావు. యుగ సంధి, వెల్లువలో పూచిక పుల్లలు అనే నవలలో భాస్కర భట్ల కృష్ణారావు గారు ఏం తెలియజేశారు అంటే హైదరాబాద్ పట్టణ జీవితము మరియు సంస్కృతిని తెలియజేయడం జరిగింది. అంటరాని వసంతం అనే నవల రాసింది ఎవరు? జి కళ్యాణరావు. అంటరాని వసంతం అనే నవల రాసింది ఎవరు ఫ్రెండ్స్? జి కళ్యాణరావు అని గుర్తుంచుకోండి. ముస్లింల జీవన విధానాన్ని, ఆచార వ్యవహారాలను తెలియజేస్తూ, ముస్లింల యొక్క జీవితాన్ని, ఆచార వ్యవహారాలను తెలియజేస్తూ సలీం రచించిన నవల ఏమిటి అని అడుగుతాడు. వెండి మేఘం అని గుర్తుంచుకోండి. ముస్లింల జీవన విధానం, ఆచార వ్యవహారాలను తెలియజేస్తూ వెండి మేఘం అనే నవల రచించింది ఎవరు అని అడగడానికి కూడా అవకాశం ఉంది. సలీం అని గుర్తుంచుకోండి. తెలుగులో రాసిన తొలి ముస్లిం నవల ఏంది అంటే వెండి మేఘమే. తెలుగులో రాయబడ్డ తొలి ముస్లిం నవల వెండి మేఘం. వెండి మేఘం రాసింది సలీం. వెండి మేఘంలో ముస్లింల యొక్క జీవన విధానం, ఆచార వ్యవహారాలు తెలుపబడ్డాయని గుర్తుంచుకోండి. పోల్కంపల్లి శాంతాదేవి రచించిన నవలలు ఏమిటి అంటే పోల్కంపల్లి శాంతాదేవి అష్టదళం, బాటసారి, చండీ ప్రియ. అష్టదళం, బాటసారి, చండీ ప్రియ, కన్యవాగు, కోడినాగు.
అష్టదళం, బాటసారి, చండీప్రియ, అదేవిధంగా కన్యవాగు, కోడెనాగు, మాయలేడి, కన్యవాగు, కోడెనాగు, మాయలేడి, మంచుముత్యం, మణిదీపం, పువ్వుల పడవ, మంచు ముత్యం, మణిదీపం, పువ్వుల పడవ, పెళ్లి మంటలు, ప్రేమ కావ్యం. గుర్తుంచుకోవాలి. పోల్కంపల్లి శాంతాదేవి రచించిన నవలలు ఒకటి అష్టదళం, బాటసారి, చండీప్రియ, కన్యవాగు, కోడెనాగు, మాయలేడి, మంచు ముత్యం, మణిదీపం, పువ్వుల పడవ, పెళ్లి మంటలు, ప్రేమ కావ్యం. ఈ నవలలు రాసింది పోల్కంపల్లి శాంతాదేవి అని గుర్తుంచుకోండి. ఓకేనా? దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేస్తే ఒక బాటసారి అష్టదళంతో చండీప్రియను తీసుకొని కన్యవాగు, కోడెనాగు దాటి మాయలేడిని కనిపెట్టాడు అని గుర్తుంచుకోండి. అష్టదళంతో బాటసారి చండీప్రియతో కలిసి కన్యవాగు, కోడెనాగు దాటి మాయలేడిని కనిపెట్టాడు అని గుర్తుంచుకోండి. పువ్వుల పడవపై మంచు ముత్యము మణిదీపంలా వెలిగింది అని గుర్తుంచుకోండి. పువ్వుల పడవపై మంచు ముత్యం మణిదీపంలా వెలిగింది అని గుర్తుంచుకోండి. ప్రేమ కావ్యంతో పెళ్లి మంటలు చెలరేగాయి అని చెప్పి గుర్తుంచుకోండి. ప్రేమ కావ్యంతో పెళ్లి మంటలు చెలరేగాయి. అష్టదళం, బాటసారి, చండీప్రియ, కన్యవాగు, కోడెనాగు, మాయలేడి, మంచు ముత్యం, మణిదీపం, పువ్వుల పడవ, పెళ్లి మంటలు, ప్రేమ కావ్యము అనే నవలలు రాసింది ఎవరు అంటే పోల్కంపల్లి శాంతాదేవి అని గుర్తుంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక నవలా సాహిత్యంపై వెలువడిన పరిశోధన గ్రంథాలను మనం పరిశీలిస్తే తెలుగు నవలల్లో కుటుంబ జీవన చిత్రణ, తెలుగు నవలల్లో కుటుంబ జీవన చిత్రణ అనే గ్రంథం రాసింది డాక్టర్ సి ఆనందరామం. తెలుగు నవలల్లో కుటుంబ జీవన చిత్రణ అనే గ్రంథం రాసింది ఎవరు ఫ్రెండ్స్? డాక్టర్ సి ఆనందరామం. తెలుగు నవలల్లో సామాజిక చైతన్యం అనే గ్రంథం రాసింది ఎవరు అంటే డాక్టర్ పి సంజీవమ్మ. తెలుగు నవలల్లో సామాజిక చైతన్యం అనే నవల రాసింది, అది విమర్శ గ్రంథం రాసింది డాక్టర్ పి సంజీవమ్మ అని గుర్తుంచుకోండి. ఇక తెలంగాణ విమోచనోద్యమం తెలుగు నవల రాసింది ఎవరంటే డాక్టర్ పి వరవరరావు. బాగా గుర్తుంచుకోవాలి ఈ అంశాన్ని. తెలంగాణ విమోచనోద్యమం తెలుగు నవల అనే గ్రంథం రాసింది ఎవరు? డాక్టర్ పి వరవరరావు అని గుర్తుంచుకోండి. తెలంగాణ విమోచనోద్యమం, తెలంగాణ విమోచనోద్యమం తెలుగు నవల అనే విమర్శా గ్రంథము రాసింది ఎవరు? డాక్టర్ పి వరవరరావు. గుర్తుంచుకోవాలి ముఖ్యమైన అంశం. ఆధునిక తెలుగు నవలా రీతులు రాసింది యు శ్రీరామ్మూర్తి. ఆధునిక తెలుగు నవలా రీతులు రాసింది యు శ్రీరామ్మూర్తి. సాంఘిక నవల కథన శిల్పం రాసింది డాక్టర్ కె మృణాలిని. సాంఘిక నవల కథన శిల్పం అనే రచన అంటే విమర్శా గ్రంథం చేసింది డాక్టర్ కె మృణాలిని. తెలుగు నవలా సాహిత్యంలో మనోవిశ్లేషణ, తెలుగు నవలా సాహిత్యంలో మనోవిశ్లేషణ అనే విమర్శా గ్రంథం రాసింది కోడూరి శ్రీరామ్మూర్తి. కోడూరి శ్రీరామ్మూర్తి. చివరకు మిగిలేది అనే పరిశోధనా గ్రంథం రాసింది ఎవరంటే కాత్యాయని విద్మహే. చివరకు మిగిలేది అనే పరిశోధనా గ్రంథం రాసింది ఎవరు? కాత్యాయని విద్మహే అని గుర్తుంచుకోండి. వేయి పడగలు ఒక పరిశీలన అనే పరిశోధనా గ్రంథం రాసింది ఎవరంటే ముదిగొండ వీరభద్రయ్య. వేయి పడగలు ఒక పరిశీలన అనే పరిశోధనా గ్రంథం రాసింది ఎవరు? ముదిగొండ వీరభద్రయ్య. గుర్తుంచుకోవాలి, చాలా ముఖ్యమైన అంశం. చివరకు మిగిలేది అనే పరిశోధనా గ్రంథం రాసింది కాత్యాయని విద్మహే. బాగా గుర్తుంచుకోవాలి. వేయి పడగలు ఒక పరిశీలన అనే గ్రంథం రాసింది పరిశోధనా గ్రంథం ముదిగొండ వీరభద్రయ్య. ఇది కూడా గుర్తుంచుకోవాలి. వేయి పడగలు ఆధునిక ఇతిహాసం అనే పరిశోధనా గ్రంథం రాసింది హనుమాన్ల భూమయ్య. ఇది కూడా గుర్తుంచుకోవాలి. వేయి పడగలు ఆధునిక ఇతిహాసం అనే పరిశోధనా గ్రంథం హనుమాన్ల భూమయ్య రాశాడు. గుర్తుంచుకోవాలి. తెలంగాణ విమోచనోద్యమం తెలుగు నవల అనేటువంటి పరిశోధనా గ్రంథం రాసింది పి వరవరరావు. అది కూడా గుర్తుండాలి. మన నవలలు మన కథానికలు అనేటువంటి పరిశోధనా గ్రంథం రాసింది డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి.
బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఇది, చాలా ముఖ్యమైనటువంటి అంశం. మన నవలలు మన కథానికలు అనే పరిశోధనా గ్రంథం రాసింది ఎవరు అంటే, మన నవలలు మన కథానికలు అనే పరిశోధనా గ్రంథం రాసింది డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి అని గుర్తుంచుకోండి. డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి రాసిన మన నవలలు మన కథానికలు అనేటువంటి పరిశోధనా గ్రంథానికి గాను 2014 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఇది బాగా గుర్తుంచుకోవాలి. తెలుగు నవలానుశీలనం రాసింది ఎవరు? డాక్టర్ ముదిగంటి సుజాత రెడ్డి. మను వసు చరిత్రల తులనాత్మక పరిశీలనం అనేటువంటి పరిశోధనా గ్రంథం రాసింది కూడా డాక్టర్ ముదిగంటి సుజాత రెడ్డి. తెలుగు నవలానుశీలనం అనే పరిశోధనా గ్రంథం రాసింది కూడా డాక్టర్ ముదిగంటి సుజాత రెడ్డి, గుర్తుంచుకోవాలి. మరో ముఖ్యమైన అంశం, తెలుగు నవల సాహిత్య వికాసం రాసింది డాక్టర్ పుల్లా బొట్ల వెంకటేశ్వర్లు. తెలుగు నవల సాహిత్య వికాసం అనే పరిశోధనా గ్రంథం రాసింది ఎవరు? తెలుగు నవల సాహిత్య వికాసం అనే పరిశోధనా గ్రంథం రాసింది పుల్లా బొట్ల వెంకటేశ్వర్లు. తెలుగు నవలానుశీలనం అనే పరిశోధనా గ్రంథం రాసింది ఎవరు? తెలుగు నవలానుశీలనం అనే పరిశోధనా గ్రంథం రాసింది ముదిగంటి సుజాత రెడ్డి. అదేవిధంగా మన నవలలు మన కథానికలు అనే పరిశోధనా గ్రంథం రాసింది ఎవరు? డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి. మన నవలలు మన కథానికలు అనే పరిశోధనా గ్రంథం రాసింది ఎవరు? డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి. డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి రాసిన మన నవలలు మన కథానికలు అనే పరిశోధనా గ్రంథానికి గాను 2014 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది అని చెప్పేసి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మేము చేసినటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్న వారైతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. ఓకే, ధన్యవాదములు.